బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ను మరోసారి హెచ్చరించింది ఇరాన్. ఎప్పుడైతే ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య హై టెన్షన్ వాతావరణం కొనసాగిందో అప్పట్లో ఖమైనీని చంపేస్తామంటూ కూడా అటు ఇజ్రాయెల్ ఇటు అమెరికా కూడా వార్నింగ్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ట్రంప్ను చంపేస్తామంటూ కూడా ఇరాన్ నుంచి చాలా హెచ్చరికలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో మరొకసారి ట్రంప్ను చంపేస్తామంటూ కూడా హెచ్చరించింది ఇరాన్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీకి అత్యంత సన్నిహితుడైన జవాద్ లరిజానీ ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈయన జవాద్ లరిజానీ అయతుల్లా ఖమైనీకి అత్యంత సన్నిహితుడు, అగ్ర సలహాదారుడుగా జవాద్ లరిజానీ వ్యవహరిస్తుంటారు. అయితే ఆయన ఏకంగా ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్పై ఏ క్షణమైనా దాడి జరగొచ్చంటూ కూడా అతను వార్నింగ్ ఇచ్చారు. అయితే ట్రంప్ తన ఇంట్లో సన్ బాత్ చేసే సమయంలో డ్రోన్తో దాడి చేస్తామంటూ కూడా లరిజానీ ఓపెన్గా ట్రంప్కు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇది నిజంగానే చాలా అతిపెద్ద సీరియస్ వార్నింగ్. ఇప్పటి వరకు ఎవరు కూడా ఓపెన్గా ఇలాంటి వార్నింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏకంగా అయతుల్లా ఖమైనీకి అత్యంత సన్నిహితుడు, అగ్ర సలహాదారుడైన లరిజానీ ట్రంప్ను చంపేస్తాము, ట్రంప్ తన నివాసంలో ఉంటున్నప్పుడు సన్ బాత్ చేసేటప్పుడు డ్రోన్తో అతన్ని టార్గెట్ లాక్ చేసి అతన్ని హతమారుస్తామంటూ కూడా ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. అయితే దాడి చేసి చంపేస్తామంటూ కూడా లరిజానీ ప్రకటించారు. సో ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం కూడా ట్రంప్కు సురక్షితం కాకపోవచ్చంటూ కూడా లరిజానీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 2020లో ఇరాన్ ఉన్నతాధికారి సులేమానీ హత్యలో, అదేవిధంగా ఇటీవల ఇరాన్పై యుద్ధంలో కూడా ట్రంప్ పాత్ర ఉంది అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సో దీంతో ట్రంప్ని ఉద్దేశిస్తూ లరిజానీ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు, సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా మా టార్గెట్ ఒకవేళ మేము అనుకుంటే ఏకంగా ట్రంప్ ఇంట్లోనే అతన్ని హతమారుస్తాం, అది మాకు చాలా చిన్న విషయం అంటూ కూడా లరిజానీ, ఎవరైతే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ ఉన్నాడో ఏకంగా అతని అత్యంత సన్నిహితుడు, అగ్ర సలహాదారుడు లరిజానీ ట్రంప్ని చంపేస్తామంటూ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక మీడియా సమావేశంలో ట్రంప్ని కూడా ఈ ప్రశ్న అడగడం జరిగింది. లరిజానీ మిమ్మల్ని చంపేస్తామంటూ కూడా అంటున్నాడు. సో దీన్ని మీరు థ్రెట్లా భావిస్తున్నారా, నిజంగానే మీకు మీ సెక్యూరిటీ అంతా వీక్గా ఉందా అంటూ కూడా మీడియా ట్రంప్ని అడిగింది. సో ఆ నేపథ్యంలో ట్రంప్ జవాబిస్తూ బహుశా అయిండొచ్చు, అందులో ఎంత వాస్తవం ఉందో నాకు కూడా తెలియదంటూ కూడా ట్రంప్ దానికి జవాబిచ్చారు. అయితే మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. So whatever happens, happens. And now, a few weeks after the strikes that you ordered on the nuclear facilities in Iran, there is an Iranian official who says you, President Trump, have done something that he can no longer sunbathe in Mar-a-Lago. As you lie there with your stomach to the sun, a small drone might hit you in the navel. It's very simple. Do you think that's a real threat? And when is the last time you went sunbathing anyway? It's been a long time. It's been a long time. I don't know. Maybe I was around 7 or so. I'm not too big into it. Yeah, I guess it's a threat. I'm not sure it's a threat, actually, but perhaps it is. So whatever happens, happens. And now, a few weeks after the strikes that you ordered on the nuclear facilities in Iran, there is an Iranian official who says you, President Trump, have done something that he can no longer sunbathe in Mar-a-Lago. As you lie there with your stomach to the sun, a small drone might hit you in the navel. It's very simple. Do you think that's a real threat? And when is the last time you went sunbathing anyway? It's been a long time. It's been a long time. I don't know. Maybe I was around 7 or so. I'm not too big into it. Yeah, I guess it's a threat. I'm not sure it's a threat, actually, but perhaps it is. So whatever happens, happens. And now... Yes, sir. I guess it's a threat అంటూ కూడా ట్రంప్ చెప్పారు. అంటే ఏదైతే ఇరాన్ నుంచి హెచ్చరిక వచ్చిందో ఆ ప్రశ్న దాన్ని కోట్ చేస్తూ కూడా ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఒక చిన్న డ్రోన్ మీ ఇంట్లో మీరు సన్ బాత్ చేస్తున్న టైంలో ఏ క్షణమైనా ఒక డ్రోన్ వచ్చి మిమ్మల్ని
మీ పైన అటాక్ చేయొచ్చు, డ్రోన్తో మీ పైన దాడి జరగవచ్చు. సో దానికి సంబంధించి దాన్ని థ్రెట్లా మీరు భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఎస్ ఐ ఫీల్ ఇట్ ఈజ్ అంటే అవును దాన్ని నేను థ్రెట్గా భావిస్తున్నాను, కానీ దానికి సంబంధించి నిజంగానే అందులో ఎంత వాస్తవం ఉంది అంటే వాళ్ళు డ్రోన్తో దాడి చేస్తారా చేయరా అనే దానికి సంబంధించి కూడా ఎంత వాస్తవం ఉందో నాకు తెలియదు, కానీ నిజంగానే దాన్ని నేను ఒక థ్రెట్లా భావిస్తున్నాను అంటూ కూడా స్వయంగా ట్రంప్ చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ ఇదంతా కూడా పూర్తి స్థాయిలో సంచలనంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా దీని గురించే చర్చ నడుస్తుంది. ఎందుకంటే అమెరికా ఒక ఎంతో పవర్ఫుల్ దేశం అది. సో అది కూడా అమెరికన్ ప్రెసిడెంట్కి ఉండే హై సెక్యూరిటీ బహుశా ఏ ప్రపంచ అధ్యక్షుడికి కూడా ఉండదేమో, అంత పవర్ఫుల్ హై సెక్యూరిటీ నడుమ డొనాల్డ్ ట్రంప్ ఏ ప్రెసిడెంట్ అని కూడా అమెరికాకి సంబంధించినంత వరకు అమెరికా అధ్యక్షుడు చాలా అంటే చాలా హై సెక్యూరిటీ నడుమ ఉంటారు. అలాంటిది ఇరాన్ నుంచి హెచ్చరిక వచ్చిన తర్వాత అవును నిజంగా దాన్ని నేను థ్రెట్లా భావిస్తున్నానంటూ కూడా ట్రంప్ మాటల్లో మనం విన్నాం. సో దీన్ని బట్టి చూస్తుంటే ఏదైతే ఇరాన్ హెచ్చరించిందో మేము ట్రంప్ని చంపేస్తామంటూ కూడా ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్కి అత్యంత సన్నిహితుడైన లరిజానీ ఇచ్చిన వార్నింగ్ని నేను ఖచ్చితంగా దాన్ని కొట్టిపారడం లేదు, అందులో నిజంగానే వాస్తవం ఉండొచ్చు, దాన్ని నేను థ్రెట్గా భావిస్తున్నాను, కానీ వాళ్ళు దాడి చేస్తారా చేయరా అని దానికి సంబంధించి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో నేను కూడా చెప్పలేనంటూ కూడా ట్రంప్ మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. అయితే ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య యుద్ధం జరిగిన తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మనందరికీ తెలుసు. ఏకంగా పరస్పరంగా ఇరు దేశాలు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నాయి. సో రెండు వైపులా కూడా భారీగా ప్రాణ నష్టం అదేవిధంగా ఆస్తి నష్టం కూడా చోటు చేసుకుంది. సో ఈ నేపథ్యంలో ఇందులో అమెరికా కూడా ఇన్వాల్వ్ అయి ఇరాన్లో ఉన్న అణుస్థావరాలపైన దాడి చేసింది. ఆ తర్వాత ఈ యుద్ధం కాస్త ఆగిపోయింది. అంటే రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరి రెండు దేశాల మధ్య యుద్ధం అనేది ఆగిపోయింది. ఆ తర్వాత రీసెంట్గా మొహరం టైంలో ఇరాన్ సుప్రీం లీడర్ బయటకు వచ్చారు, కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాని ఉద్దేశిస్తూ కూడా డొనాల్డ్ ట్రంప్ని ఉద్దేశిస్తూ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే మరొకసారి ఇరాన్ సుప్రీం లీడర్కి అత్యంత సన్నిహితుడు అగ్ర సలహాదారుడైన లరిజానీ కూడా ఓపెన్గా ఒక వార్నింగ్, అది కూడా ఏకంగా ట్రంప్ని చంపేస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఫ్లోరిడాలో తానుంటున్న ఇల్లు ట్రంప్కు ఏమాత్రం సురక్షితం కాదు, ఏ క్షణమైనా డ్రోన్తో మేము దాడి చేసి అతన్ని చంపేస్తామంటూ కూడా వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇకపై ఆయన ఫ్లోరిడా నివాసం కూడా సురక్షితం కాదని ఇరాన్ పేర్కొంది. ఈ సందర్భంగా ఆయన అక్కడ సన్బాత్ చేసే సమయంలో లక్ష్యంగా చేసుకుంటామని ఆ దేశ సీనియర్ అధికారి ఒకరు హెచ్చరించారు. ఇటీవల ఇరాన్ అణు కేంద్రాలపై యుఎస్ పెద్ద ఎత్తున దాడులు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య హై టెన్షన్ వాతావరణం కొనసాగింది. ఈ నేపథ్యంలో ఈ బెదిరింపులు రావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమైనీ సలహాదారుడు జావద్ లరిజానీ ఈ హెచ్చరికలు చేశారు. స్థానిక మీడియాలో ఆయన వ్యాఖ్యలు ప్రసారమయ్యాయి. ట్రంప్కు ఫ్లోరిడాలోని మార్-ఏ లోగో రిసార్ట్ కూడా ఇకపై సురక్షితం కాదని లరిజానీ పేర్కొన్నారు. అధ్యక్షుడు సన్బాత్ చేసిన సమయంలో ఒక డ్రోన్ ఆయనను ఢీకొట్టొచ్చని కూడా హెచ్చరించారు. ఇది చాలా సులభమైన పని అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఒక చిన్న డ్రోన్తో ఆయనపై దాడి చేస్తాము, మాకు ఇదేం పెద్ద విషయం కాదు, ఇది చాలా చిన్న విషయం, చాలా ఈజీగా అమెరికన్ అధ్యక్షుడిని మేము చంపేంత శక్తి సామర్థ్యాలు మాలో ఉన్నాయంటూ కూడా ఇరాన్ హెచ్చరించింది. ఎస్, ఇది చాలా నిజంగానే చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. దాన్ని అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా దాన్ని నేను థ్రెట్లా భావిస్తున్నాను అంటూ కూడా అవును అది అలా ఒక ప్రమాదం నా పైన ఉంది, అంటే నా పైన నిజంగా దాడి చేయాలని ప్లాన్ చేస్తున్న వాళ్ళల్లో ఇరాన్ కూడా ఒక దేశం ఉంది అంటూ కూడా ఏకంగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా దానికి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్ మైట్ బి అ థ్రెట్ టు మీ అంటూ కూడా ట్రంప్ మాట్లాడడం జరిగింది. సో దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ కూడా ఇరాన్ మాత్రం ఎప్పటికప్పుడు వ్యాఖ్యలతో కొన్ని సీరియస్ కామెంట్స్తో కూడా మరొకసారి కాలు దువ్వే ప్రయత్నం చేస్తుంది. సో దీంతో ఇంకొకసారి ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుందా లేక అమెరికాతోనే డైరెక్ట్గా ఇరాన్ ఢీకొనబోతుందా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు ఏకంగా ఓపెన్గా వార్నింగ్ ఇచ్చింది డొనాల్డ్ ట్రంప్కి,
నిన్ను చంపేస్తాము, నిన్ను చంపడం మాకు ఒక చిన్న విషయము, ఒక చిన్న డ్రోన్తో నువ్వు ఉండే ఇంట్లో సన్ బాత్ చేస్తున్న టైంలో నిన్ను చంపేయడం మాకు చాలా చిన్న పని అంటూ కూడా ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్కి అత్యంత సన్నిహితుడైన అగ్ర సలహాదారుడైన లరిజానీ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. సో దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తుంది. సో దీని తర్వాత దీన్ని చాలా శాంతిపరంగా, అంటే డొనాల్డ్ ట్రంప్ అంత కోపంగా దీన్ని వాళ్ళు రిప్లై ఇవ్వనప్పటికీ కూడా తనకు థ్రెట్ ఉంది అని కూడా ట్రంప్ కూడా భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అమెరికా ఇంకా ఇరాన్ మధ్య ఏవైతే సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయో అవి మరింత తారాస్థాయికి చేరే అవకాశం ఉందా అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. I don't know. Maybe I was around 7 or so. I'm not too big into it. Yeah, I guess it's a threat. I'm not sure it's a threat, actually, but perhaps it is. So whatever happens, happens. And now, a few weeks after the strikes that you ordered on the nuclear facilities in Iran, there is an Iranian official who says you, President Trump, have done something that he can no longer sunbathe in Mar-a-Lago. As you lie there with your stomach to the sun, a small drone might hit you in the navel. It's very simple. Do you think that's a real threat? And when is the last time you went sunbathing anyway? It's been a long time. It's been a long time. I don't know. Maybe I was around 7 or so. I'm not too big into it. Yeah, I guess it's a threat. I'm not sure it's a threat, actually, but perhaps it is.